ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లాలాపురం సమీపంలో సన్ రైజ్ మిల్లుపై సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసే సీఎంఆర్ రైస్ ట్రాన్స్పోర్ట్ చేయకపోవడంతో అధికారులు దాడులు చేశారు. రైస్ మిల్లులో ధాన్యం లెక్కలేక గోడౌన్లు దర్శనమివ్వడంతో అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు జరిపారు. తనిఖీల్లో కోట్లాది రూపాయల విలువైన 25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైపోయినట్లు గుర్తించినట్లు అధికారులు చెప్పారు. దీంతో రైస్ మిల్లు యాజమాన్యాలపై కేసు నమోదు చేసినట్లు సివిల్ సప్లై అధికారులు వివరించారు. మరోవైపు 4 ఏళ్లుగా ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం తరుగుకుడు రావడంతో వల్ల నష్టం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. నిన్న ఈరోజు ఎస్ఆర్ రైస్ మిల్లోని నిల్వలు తనిఖీ చేయడం అయింది. దీనిలో భాగంగా నాతో పాటు డిఎం గారు, అలానే హైదరాబాద్ నుంచి టాస్క్ ఫోర్స్ టీం, ఎన్ఫోర్స్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ టీం మొత్తం తనిఖీ చేయడం అయింది. వీళ్ళకి ఇచ్చినటువంటి రబీ 22-23కి సంబంధించిన ధాన్యం, అలానే ఖరీఫ్కి 23-24 సంబంధించిన ధాన్యం పరిశీలించడం జరిగింది. దీంట్లో 2 పరిశీలించినప్పుడు ధాన్యం 25,000 మెట్రిక్ టన్నులు ధాన్యము తక్కువ ఉన్నట్టు గుర్తించడం అయింది. దీన్ని కేసు నమోదు చేసి క్రిమినల్ కేసు బుక్ చేయడం జరుగుతుంది. మాది ఎస్ఆర్ రైస్ ప్రొడక్ట్స్ లాలాపురం. గత 4 సంవత్సరాలుగా గవర్నమెంట్ ప్యాడీ తీసుకుంటున్నాం. మేము 2021 నుంచి తీసుకుంటున్నాం గవర్నమెంట్ ప్యాడీ. అయితే ఏమైందంటే గవర్నమెంట్ ప్యాడీ మా టన్నేజ్ కన్నా డబుల్ త్రిబుల్, అంటే సపోజ్ మాకు 50,000 క్వింటాలు అనుకోండి, మాకు 2 లక్షల క్వింటాలు తప్పున ఎక్సెస్ ప్యాడీ ఇచ్చారు. ఎక్సెస్ ప్యాడీ ఇచ్చి టైంలో ఎఫ్సీ వాళ్ళు బియ్యం తీసుకోవాలా, ఎఫ్సీ వాళ్ళు సివిల్ సప్లై వాళ్ళు కూడా ఎవరో తీసుకోవాలా. ఆ ఒడ్లు మొత్తం పాడైపోయినాయి. అది కూడా మాకు బలవంతంగా అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, అప్పుడున్న ప్రభుత్వం కానివ్వండి, అట్లా దానివల్ల మాకు బాగా